చిన్నగా చేసుకోవడం జరుగుతుంది. లేదంటే కనుక మన జన సైనికులు దుమ్ము దులుపుతారు సార్ సింగపూర్లో కూడా, మన వాళ్ళు ఎక్కడ ఉన్నా అలాగే ఉంటుంది. సో ముందుగా మన ఆయన చూస్తే ఫస్ట్ టైం ఎమ్మెల్యే అని అనుకుంటాం మనందరూనే, చూడడానికి ఎలా ఉంటారు. కానీ మన పెద్దన్నయ్య 2009లోనే ప్రజారాజ్యంలోనే పెందుర్తి ఎమ్మెల్యేగా ఆయన మొదటిసారిగా శాసనసభలో అడుగుపెట్టారు. అడుగుపెట్టి 3 సార్లు ఎమ్మెల్యే అయ్యారంటే, 4 సార్లు పోటీ చేశారంటే మామూలుగా పోటీ చేయరు. ఎందుకంటే రాజకీయంలో ఒకసారి వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రజారాజ్యంలో అలా నిలబడ్డారంటే కనుక వైజాగ్లో అప్పటి వరకు ఏంటంటే తూర్పుకాపులు విజయనగరం శ్రీకాకుళం వరకు ఉండేది. కానీ వైజాగ్లో బీసీల్లోకి చేరడానికి అన్నయ్య చాలా కష్టపడ్డారు. వైజాగ్లో చేసిన కార్యక్రమాలు చాలా మంది చెప్తారు. అందుకనే 4 సార్లు పోటీ చేశారు, 3 సార్లు ఎమ్మెల్యేగా చేశారంటే ఇంత అనుభవం ఉందంటే ఊరికే రాదు. సో అది ఒకటి చిన్న మర్చిపోయిన అనమాట ఆయన గురించి చెప్పడానికి. తర్వాత 2014లో యలమంచిల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. తర్వాత కూడా పోటీ చేశారు, ఓడిపోయినా కానీ ఎక్కడ కార్యకర్తల్ని వదలలేదు. కార్యకర్తలతో భరోసాతో నిలబడి ఉన్న వాళ్ళే నిలబడతారనడానికి మన అన్నయ్య నిదర్శనం. అలాగే 2024లో అప్పుడు జిల్లా ప్రెసిడెంట్ గా ఉండి అధికార పార్టీలో ఉండి ఆయనే చెప్పారు, అధికారం నుంచి ప్రతిపక్షంలోకి ఎవరైనా వెళ్తారా, అందులోని మనకి ఏ భవిష్యత్తు ఉంటుందో తెలియదు, ఒక ఎమ్మెల్యే ఉన్న పార్టీలోకి ఎవరైనా వెళ్తారా. ఎందుకంటే ఆయనకి చిరంజీవి గారి మీద అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద ఒక బలమైన నమ్మకం, ఎంతో అనుబంధం ఉంది. ఆ అనుబంధంతోనే ప్రతిపక్షంలో ఉన్న జనసేనలో ఆయన చేరి 24లో 81,870 ఓట్ల మెజారిటీతో పెందుర్తి చరిత్రలోనే మొదటిసారి అనుకుంటున్నారు. ఇప్పటివరకు జరుగుండదు. అలాగే ఘన విజయం సాధించిన మన అన్నయ్య పంచకర్ల రమేష్ బాబు గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే ఆయన కూటమి ప్రభుత్వంలో అలాగే గత చాలా కాలం నుంచి 2009 నుంచి ఆయన చేసిన కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చి చాలా ఉన్నారు. అలాగే వాళ్ళ అబ్బాయి గారు కూడా ఆయనకి తోడోదివాదిగా ఉంటూ సపోర్ట్ చేస్తున్నారు. ఆయనకి కూడా ధన్యవాదాలు. ఆయన బ్యాక్గ్రౌండ్ లో చేసుకోవడం వల్ల ఈయన స్పీడ్గా ప్రజల్లో తిరగలుగుతారు. లేదంటే ఎందుకంటే కుటుంబంలో ఎవరైనా సహకరించినప్పుడే ఉంటుంది. అలాంటిది కొడుకు అందొస్తే కనుక అది ఇంకా ఆయనకి గర్వకారంగా ఉంటుంది. అలాగే మన ప్రియతమ నాయకులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఎప్పుడూ ఒకటే కోరుకున్నారు, మనం ఏదైనా నాకు అర్థపడలేదు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కావాలి, ఆంధ్రప్రదేశ్ పైకి లేపాలి, దానికోసం నేను ఎంత దిగిపోయినా పర్లేదు అని చెప్పి ఒకే లక్ష్యంతో కూటమి వచ్చేలా చేసి, ఈ కూటమి వచ్చిన తర్వాత మనకి అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. 2 ఏళ్లుగా అనేక కార్యక్రమాలు, అనేక అభివృద్ధి జరుగుతున్నాయి. అంటే అది పవన్ కళ్యాణ్ గారు ఆ వెన్నుముకగా నిలబడి మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశంలోనే మన కూటమి అధికారంలో ఉందంటే కనుక అది పవన్ కళ్యాణ్ గారి చలవే. అలాంటి పవన్ కళ్యాణ్ గారికి వెన్నుముకగా నిలబడుతూ మన అన్నయ్య పంచకర్ల రమేష్ బాబు గారు ఇలాగే కొనసాగాలని చెప్పి, అలాగే అభివృద్ధి బాటలో ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ మనందరి తరఫున ఇంకోసారి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్.